ఏదైతే కాశ్మీర్లో జరిగిందో అది చాలా దారుణం మామ. 28 మందిని అతి దారుణంగా టెర్రరిస్టులు చంపేశారు. ఆ 28 మందిలో ఒక కపుల్స్ తన వైఫ్ ముందే తన హస్బెండ్ని చంపేశారు. తన వైఫ్ వాళ్ళని బతిమాలింది, నన్ను కూడా చంపేయండి అని. కానీ వాళ్ళు ఏమన్నారంటే, నిన్ను చంపం, వెళ్ళి మోడీకి చెప్పుకో అని. కేవలం ఏంటంటే హిందూస్ని టార్గెట్ చేసి మరీ చంపారు. హిందూసా కాదా అని ఐడెంటిఫై చేసి మరీ. ఈ కపుల్స్ ఎవరైతే ఉన్నారో 6 days అయింది మామ వాళ్ళ మ్యారేజ్ అయ్యి, అంతే. చూడండి వాళ్ళ లైఫ్ మీద ఇన్ని హోప్స్. మీరు ఆ ఇన్స్టాలో గట్రా చూస్తుంటే రక్తం మరిగిపోతుంది నాకైతే. టెర్రరిస్టులు ఈ పని చేశారో వాళ్ళు మాత్రం అస్సలు వదలకూడదు. మోడీ దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. రివెంజ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అస్సలు వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు. వాళ్ళని ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు మాత్రం విడిచిపెట్టకూడదు, వదలకూడదు. ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పని చెయ్యాలన్నా గజ వనకాలి ఒక్కొక్కళ్ళు, ఏ టెర్రరిస్ట్ అయినా సరే. మన ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ అనేది అసలు ఉండదు. ఏంటంటే ఇప్పుడు వార్కి రెడీ అయితే మనం ఇండియాలో ఆర్మీలో కొంతమందిని చాలా లూజ్ అవ్వాలి. అంటే వార్లో మీకు అందరికీ తెలిసిందే, ఈ వార్ జరిగితే చాలామంది ఆర్మీ అనేది మనం కోల్పోతాం. అందుకు ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక్కసారి ఇండియా వార్కి దిగితే పాకిస్తాన్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. రివెంజ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మామ. దెబ్బకి దెబ్బ, వేటుకు వేటు. జై హింద్.